మరి మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటంటే ఇప్పుడు పిరమిడ్ సేవాదళ్ వారు మరి వేదిక మీదకి వారిని ఆహ్వానించుకుందాం. పిరమిడ్ సేవాదళ్ వారు. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం ఎంతో అదృష్టవంతులం. మనకి పత్రిజీ మహారాజ్ గురువుగా దొరికారు. మరి ఎంతో అద్భుతంగా మనం జీవించగలుగుతున్నాం, ఆనందంగా జీవించగలుగుతున్నాం. మరి ఈరోజు మధ్యాహ్నం మనకి 3 గంటలకి పిప్పళ్ళ ప్రసాద్ సార్ యొక్క సంగీత ధ్యానంతో మనందరికీ ధ్యానం ఉంది. అందుకని అందరూ కూడా 3 to 5 ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మనకి ధ్యాన తుంబుర, మన ధ్యాన గంధర్వ అయినటువంటి గాన గంధర్వ అయినటువంటి మన పిప్పళ్ళ ప్రసాద్ గారి యొక్క చక్కటి అద్భుతమైన సంగీతంతో ధ్యానం ఉంది ఫ్రెండ్స్. అందరూ కూడా రావాలి. మరి ఎన్నో కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. సాయంత్రం కూడా గురువు గారి సందేశం ఉంటుంది, జ్ఞాన సభ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చక్కగా చూడాలి. మరి ఇప్పుడు మనం పిరమిడ్ సేవాదళ్ వారిని సాదరంగా ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతో. పరమేశ్వర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించుకుందాం. వెంకటేశ్వరరావు గారు, నేషనల్ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి గారిని గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. అలాగే మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. స్టేట్ ప్రెసిడెంట్, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారిని గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నాగేంద్ర గారు, సేవాదల్ ట్రస్ట్ మెంబర్ నాగేంద్ర గారు. చెప్పండి సార్. అందరిని ఇన్వైట్ చేయండి. సుబ్బారావు గారు, నాగేంద్ర గారు, అలాగే తెలంగాణ డిప్యూటీ హనుమంతరావు గారు, ఒట్టిగూడి సుబ్బారావు గారు, చల్లా శ్రీనివాస్ గారు, అనిత శ్రీనివాస్ సార్. గట్టిగా పత్రిక గట్టిగా చెప్పలు కొడదాం. ఫస్ట్ పిరమిడ్ మాస్టర్, ఫస్ట్ సేవాదళ మాస్టర్ పత్రికారే కనుక ఒకసారి పత్రిక గట్టిగా చెప్పలు కొడదాం. మరి మన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, ఆయనకి సేవాదళ బాధ్యతలు అప్పచెప్పారు కనుక ఫస్ట్ ముందు ఆయన్నే సేవాదళ గురించి, జగన్నాథ్ గఢ్ గురించి మాట్లాడదామని కోరుకుంటూ ఆయన మైక్ హ్యాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. వేదికని అలంకరించిన పెద్దలు, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. పత్రి సారు 2015 డిసెంబర్ 31న డిక్లేర్ చేశారు. సేవాదల్ అనేది ఒక నేషనల్ ప్రాజెక్ట్. అది దేశం మొత్తం కూడా జిల్లా కన్వీనర్లను నియమిస్తూ మండలానికి 2 స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటూ ధ్యానాన్ని వచ్చే తరానికి, భవిష్యత్తు తరాలకు అందించడానికి ఎంతో దూరదృష్టితో 100 సంవత్సరాలకు ముందుకు ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పత్రిసారు స్వయంగా డిజైన్ చేసి శిల్పిలాగా చెక్కిన వ్యవస్థ పిరమిడ్ సేవాదల్. ఎప్పుడు ఆయన కడతాల్ స్టేజ్లో మాట అనేవాడు, ఆయన 1000 సంవత్సరాలు సేవాదల్ పనిచేయాలి అని. అంటే ఒక పటిష్టమైన, క్రమశిక్షణ కలిగిన ఒక సైన్యాన్ని సృష్టించాలని చెప్పి ఆయన కోరుకున్నారు. అదే ప్రయత్నంలో 15 రాష్ట్రాలకు స్టేట్ ప్రెసిడెంట్స్ సారు ఉన్నప్పుడే సారు డిక్లేర్ చేశారు. మరి అత్యంత సమర్థవంతంగా మరి మేకా వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి భూపతిరాజు, కర్ణాటక రాష్ట్రానికి హంపన్న గారు, మీరు ఈ మాదిరిగా వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర ఇలా వివిధ రాష్ట్రాల్లో సేవాదళ యాక్టివిటీ, స్కూల్ అడాప్షన్ అనేది ప్రస్తుతం యాక్టివ్గా జరుగుతోంది. కర్తాళ్ళు తర్వాత ఇమ్మీడియట్గా ఒక యజ్ఞాన్ని మేము ప్లాన్ చేశాము జగన్నాథ గట్టు మీద. ఏప్రిల్ 30, మే 1, 2 పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం అని డిక్లేర్ చేశాము. కొద్దిసేపట్లో మనం ప్యాంప్లెట్ రిలీజ్ చేసుకుందాం. మరి సేవాదల్ వరకు వస్తే ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు జిల్లా కన్వీనర్లు వచ్చారు. 60% మండలాల్లో మండల కన్వీనర్లు వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విద్యార్థులకి ధ్యానం చెప్పడానికని ఒక జీవో ఆల్రెడీ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో పోయిన సంవత్సరమే జగన్నాథ గట్టు మీద సేవాదల్ ట్రైనింగ్ కొరకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఆల్రెడీ మనం ఓపెన్ చేసుకున్నాం. 400 మంది కూర్చొని మరి ట్రైనింగ్ తీసుకునే సెంటర్ని మనం ఓపెన్ చేసుకున్నాం. పత్రిసారి కోరిక ఏంటంటే దేశం నలుమూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి మరి జగన్నాథ గట్టు నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ జగన్నాథ గట్టు మీద ట్రైనింగ్ పొందాలి అనేది సారు కోరిక. మరి ఆయన ఏదైతే చెప్పారో, ఆయన ఏదైతే కోరుకున్నారో, ఆయన ఏదైతే కలగన్నారో దాన్ని సాకారం చేయడానికి మరి సేవాదల్ ఎప్పుడూ కట్టుబడి ఉంది. మేమంతా పత్రిసార్ సైనికులం ఈ జీవితకాలానికి. ఆయన విజన్ని నిలబెట్టడానికి, ఆయన కోరికని మేము ముందుకు తీసుకెళ్లడానికి, ఆయన సంస్కృతిని, ఆయన కల్చర్ ఏదైతే క్రియేట్ చేశాడో, ఏదైతే ధ్యానాన్ని మొదలు పెట్టాడో దాన్ని తరతరాలకి ముందుకు తీసుకెళ్లడానికి ఒక పటిష్టమైన వ్యవస్థ కావాలని చెప్పి ఆయన తీవ్రంగా కోరుకున్నారు. ఆ పనిలో ఈ జీవితకాలం నిమగ్నం అవుతున్నాము అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. సేవాదళ్ అంతా కూడా కట్టుబడి ఉంది. ప్రతి వాలంటీర్ కూడా, ప్రతి సైనికుడు కూడా మరి ఎంతో డెడికేషన్తో, అంకిత భావంతో మరి నిలబడి ఉన్నారు. ఈరోజు జగన్నాథ గట్టు మీద ట్రైనింగ్ సెంటర్ వచ్చేసింది ఆల్రెడీ. మరి ఈ ధ్యాన యజ్ఞం అయిపోయిన తర్వాత మనము ట్రైనింగ్స్ మొదలు పెడతాం. అదే మాదిరిగా ఏపీ, తెలంగాణలో సఫిషియంట్ థ్రెషోల్డ్ దాటాం. యాక్చువల్గా 60% మండలాలు మనం దాటి ఉన్నాము. మరి ఒక పక్క భూపతి అన్న, ఒక పక్క హనుమంత్ అన్న మరి తీవ్రమైన కష్టపడి మరి సేవాదల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒక పక్క మరి ఆయన వెంకటేశ్వరరావు గారు, వీరందరూ కూడా చక్కటి వ్యవస్థని పటిష్టంగా చేశారు. 10 సంవత్సరాలు పట్టింది ఈ వ్యవస్థని ఈ రోజు ఎవరున్నా లేకున్నా ముందుకు తీసుకెళ్లే సిస్టమ్ ఏర్పడిపోయింది. ఒక పటిష్టమైన వ్యవస్థ కావాలి, చక్కటి వ్యవస్థ కావాలి అని చెప్పి ఏదైతే సార్ కోరుకున్నారో, పత్రిసారి కోరుకున్నారో అది ఈ రోజు సాకారం అయింది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ సంవత్సరం నుంచి మరి ధ్యానయజ్ఞం అయిపోయిన తర్వాత మరి మిగతా రాష్ట్రాల్లో, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా సేవాదల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేమంతా కోర్ టీం అంతా కూడా మిగతా రాష్ట్రాలకి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. అదే మాదిరిగా జగన్నాథ గట్టు మీద ప్రతి నెల 3 రోజుల ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. బహుశా జూన్, జూలై నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ట్రైనింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇదే క్రమంలో మరి ఈ ధ్యాన మహాయజ్ఞం ఎందుకు చేయాల్సి మనం ప్లాన్ చేశామంటే, పత్రిసారు జగన్నాథ గట్టుని నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ అని డిక్లేర్ చేసిన తర్వాత మరి ఆ స్థానాన్ని, మరి ఆ సెంటర్ని మరి బలోపేతం చేయడానికి, డెవలప్ చేసేదానికి, జగన్నాథ గట్టుని డెవలప్ చేసేదానికి ఒకటి, రెండవది సేవాదల్ని బలోపేతం చేయడానికి సేవాదల్ ధ్యానయజ్ఞం చేయాలని చెప్పి పెద్దలందరూ నిర్ణయించారు. ఆల్రెడీ ఒక 100 బాత్రూమ్లు మేము ఒక 5,000 మంది మినిమం వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్టేషన్తో ఒక 100 బాత్రూమ్లు పర్మనెంట్ స్ట్రక్చర్ ఆల్రెడీ పని మొదలైపోయింది. జగన్నాథ గట్టు మీద ఒక యాంపీ థియేటరు, తర్వాత రోడ్డు నిర్మాణం దగ్గరికి, అంటే ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. ఒక రోడ్డు నిర్మాణం కూడా ఆల్రెడీ మొదలు పెడుతున్నాం, తొందరలో మొదలు పెడుతున్నాము. ఆ పర్మిషన్స్ కూడా అయిపోయినాయి. సో కాబట్టి ఈసారి ధ్యానయజ్ఞానికి ఒక 3,000 మందికి మినిమం 3,000 మందికి అకామిడేషన్ జగన్నాథ గట్టు మీదనే ఉంటుంది. టాయిలెట్స్ ఉంటాయి, చక్కటి భోజన వసతి అన్ని కూడా ఏర్పాటు అవుతాయి. ఏప్రిల్ 30, మే 1, 2
ఇక నుంచి జగన్నాథ గట్టు మీద ఎవ్రీ మంత్ ట్రైనింగ్స్ ఉంటాయి. అలాగే ఉనికిలి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మరి వారు ఇక్కడే ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 14 నుంచి 20 వరకు మహామౌన ధ్యానం జరుగుతోంది. మరి ఈ ఈ ఈ సదవకాశాన్ని మరి సాధకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పత్రిసారు జగన్నాథ గట్టుని ఏమనేవారంటే జగన్నాథ గట్టును ఆత్మ అని చెప్పారు సారు. ఎన్నో సందర్భాల్లో ఇది నా ఆత్మ, జగన్నాథ గట్టును ఆత్మ అని చెప్పారు. మొదటిది. రెండవది, జగన్నాథ గట్టు ఒక బుద్ధ క్షేత్రం అవుతుందని చెప్పారు ఆయన. బుద్ధ క్షేత్రం అంటే మనిషి బుద్ధుడిగా మారే ప్లేస్ అని. ఒక సాధకుడు బుద్ధత్వం సాధించుకునే స్థానం అని. అండ్ ఇంకొక మాట ఏం చెప్పేవారంటే ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేవారు జగన్నాథ గట్ని. చాలా చాలా అత్యంత శక్తివంతమైన శక్తి క్షేత్రం అని ఆయన ఉద్దేశం. కానీ ఆత్మ అని చెప్పాడంటేనే దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమవ్వాలి. కాబట్టి అది ఒక సాధనా క్షేత్రంగా తీర్చిదిద్దమని ఆయన గ్రౌండ్ మొత్తం తిరిగి ఎక్కడ విపස්සనా తరహాలో ఒక 3 ఎకరాల స్థలాన్ని చూపించారు. పైన సింగిల్ అకామిడేషన్ వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి సాధకులకి విపස්සనాలో ఎలాగైతే జరుగుతుందో దాన్ని మనం తొందరలోనే సాకారం చేసుకోబోతున్నాం. జగన్నాథ గట్టు మీద ఒక 3 ఎకరాల ప్లేస్లో మొత్తం 13 ఎకరాలు, అందులో 5.5 ఎకరాలు ఆల్రెడీ మియావాకి అడవి వేశారు పత్రిసారు. 25,000 మొక్కలతోని మరి ఒక చక్కటి ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ నే క్రియేట్ చేశారు. ఒక ట్రైనింగ్ సెంటరు, ఒక భోజనశాల, అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటైపోయాయి. మరి జగన్నాథ గట్టు గురించి నేను ఒక 2 మాటలు చెప్పాలి మీకు. నేను అసలు జగన్నాథ గట్టుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే స్వయంభూగా వెలిసిన ఒక శివాలయం ఉంది. జగన్నాథ స్వామి శివలింగం రూపంలో స్వయంభూగా వెలిసింది, ఎవరు చెక్కలేదు. మరి ఆ విషయం తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు 1100 సంవత్సరాల క్రితం ఒక శివాలయం కట్టించారు. అక్కడ జగన్నాథ స్వామి ఆలయం వెలిసింది. అదే మాదిరిగా అక్కడ జడలయ్య స్వామి అని ఒక మహాయోగి సాధన చేసి తపస్సు చేసి అక్కడే సమాధి అయి ఉన్నారు. మూడో విషయం ఏంటంటే ఒక 2000 సంవత్సరాల క్రితం బుద్ధిస్ట్ మాంక్స్ ధ్యానం చేసిన ప్లేస్ అది. జగన్నాథ గట్టు మీద ఉన్న కోనేరు గోడల మీద, స్తంభాల మీద బుద్ధిస్ట్ మాంక్స్ యొక్క చిహ్నాలు, సింబల్స్ అని కూడా చెక్కబడి ఉన్నాయి. ఇది మనకు మొదట్లో తెలియదు. ఒకసారి శ్రీలంక నుంచి బుద్ధిస్ట్ మాంక్స్ ఒక కర్నూలుకు వచ్చి సార్ని కలిశారు. సార్ ఏం చెప్పారంటే జగన్నాథ గట్టు చూపించుకొని రమ్మని చెప్పారు. వాళ్ళు వస్తూ అక్కడ ఎప్పుడైతే ఆ కోనేరు దగ్గరకు వచ్చారో దిస్ ఈజ్ ఎ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అని చెప్పారు. తర్వాత చరిత్రలోకి వెళ్ళి చూస్తే 2000 సంవత్సరాల క్రితం అది ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అని తెలిసింది. బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసిన ఒక బౌద్ధ ఆరామం అది జగన్నాథ గట్టు. మీరందరూ కూడా తప్పనిసరిగా చూడాల్సిన ప్లేసు. తర్వాత మోస్ట్ ఎనర్జీ ప్లేసు, ఒక శక్తి క్షేత్రం అది. మరి పత్రిసారు ఆత్మ అని చెప్పిన ప్లేస్ అది. అన్ని వసతులు ఈ 10 సంవత్సరాల్లో మరి సేవాదాలని స్ట్రెంథన్ చేయడంతో పాటు జగన్నాథ గట్టు హెడ్ క్వార్టర్స్ని కూడా మేము ఆయన సారు కోరుకున్నట్టుగా డెవలప్ చేస్తూ వచ్చాము. కాబట్టి మీరందరూ ఈరోజు ధ్యాన మహాయజ్ఞానికి అంటే ఏప్రిల్ 30, మే 1, 2 మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి ఈరోజు రావడం జరిగింది. మరి ఇప్పుడు ప్యాంప్లెట్ రిలీజ్ చేద్దాం.
అందరూ ఒకసారి జగన్నాథ్ గట్లో 3 రోజుల పాటు లక్ష్మీ జగన్నాథ్ గట్లో జరిగే 3 రోజుల పాటు జరిగే ధ్యాన యజ్ఞానికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం అందరూ. పత్రిజీ సేవాదళ ధ్యాన మహాయజ్ఞం. సో ఆ యజ్ఞం అలాగే ఇప్పుడు దాదాపు ఇప్పుడు నెలకు ఒక యజ్ఞం జరుగుతుంది. సో అలాగే ఈరోజు ఇప్పుడు బుద్ధ పౌర్ణమి కూడా మనం ఒక యజ్ఞం చేసుకోబోతున్నాం. సో మరి గతంలో ఒక యజ్ఞం చేయాలంటే ఎంతోమంది రాజులు సహకరించేవారు, ఆ ఋషులు చేసేవారు. కానీ ఇప్పుడు రాజులు, చక్రవర్తులు, అందరూ పనిచేసే వాళ్ళు కూడా అన్నీ ఎవరు అంటే పిరమిడ్ మాస్టర్లే. సో ఒకసారి మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. సో ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు అంటే ఒక యజ్ఞం చేసి ఇంకో యజ్ఞానికి టైం తీసుకుందాం అనుకునేవారు. ఇప్పుడు అలాగేమో అనుకోవట్లేదు అందరూ. సో ప్రతి ఒక్కళ్ళు మాకు వచ్చిన అవకాశంగా తీసుకుంటున్నారు. మేమందరం కూడా పత్రి గారు మాకు ఇన్ని పనులు చెప్పారని ఫస్ట్లో భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి దాన్ని నేర్చుకోవడం, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. సో మాకు ఇలాగా నెలకో యజ్ఞం చేసే భాగ్యం మా సేవాదళ టీంకి అందరికీ కలిగినందుకు మా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మాకు ఈ భాగ్యం కలిగింది. అందుకని అలాగే ఈ ఎన్ని యజ్ఞాల్ని సపోర్ట్ చేశారో అలాగే ఈ సేవాదళ యజ్ఞానికి కూడా మీ అందరూ సహాయ సహకారాలు కావాలి. మీరందరూ అక్కడికి 3 రోజులు కంపల్సరీగా రావాలని కోరుకుంటూ సమయం బట్టి మనందరం మాట్లాడదాం. ఒక్కొక్కరిని నాగేంద్ర ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం. ఒకసారి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారి గట్టి క్లాప్ చేద్దాము. మరి సేవాదళ పిరమిడ్ ధ్యాన యజ్ఞం అంటే పత్రి సారు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. మరి బెంగళూరు పిరమిడ్ వ్యాలీ దగ్గర నుండి మొదలైతే మరి ఎన్నో మెగా పిరమిడ్లు ఈ రోజున వశిష్ఠ గౌతమి పిరమిడ్ వరకు ఎన్నో మెగా పిరమిడ్లు వచ్చినాయి. ఈ భూమి మీద ఎంతో మంది యోగులుగా ఋషులుగా తీర్చిదిద్దబడ్డారు. మరి ఈ సుదీర్ఘ ప్రయాణం అనేది మొదలయ్యింది కర్నూలులో. మరి కర్నూలు అనేది పత్రిసారికి మొదటి అడుగు. అలాంటి కర్నూలులో మరి ఎంతో మంది యోగులు మునులు పుట్టిన ప్రదేశం. ఒక రాఘవేంద్ర స్వామి కానివ్వండి, ఒక కాశిరెడ్డి నాయన కానివ్వండి, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి కానివ్వండి, ఇలా ఎంతో మంది యోగులు ఋషులు నడియాడిన ప్రదేశం అది. అలాంటి కర్నూలు జిల్లాలోనే శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గట్టు, మరి ఇందాక పరమేశ్వర రెడ్డి గారు చెప్పిన విధంగా అది ఒక అద్భుత బుద్ధ క్షేత్రం. అది గతంలోనే బుద్ధ క్షేత్రం. మళ్ళా అలాంటి పూర్వ వైభవాన్ని అక్కడ తీసుకురావాలని కోరుకున్నారు బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారు. అందువల్లే దాన్ని మనకి పిరమిడ్ సేవాదళ్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ గా తీర్చిదిద్దాలి అని చెప్పారు. అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి బుద్ధుడై తీరాలి అని చెప్పారు. ఎందుకు అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో మరి సేవాదళ్ అనేది మరి సేవకి ప్రతీక, ఆధ్యాత్మిక చివరి మెట్టు సేవ అని చెప్పడం జరిగింది. సేవ ఎవరయ్యా సేవకులు అంటే ఎవరైతే బుద్ధత్వంలోకి వస్తారో వాళ్లే నిజమైన సేవకులు. మరి అలాంటి బుద్ధత్వానికి ప్రతీక నిలిచినటువంటి మన లక్ష్మీ జగన్నాథ్ గట్ని మనమందరము అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. ఇది పత్రిజీ గారికి ఇచ్చే గొప్ప కానుక అవుతుంది. కాబట్టి దానికి శ్రీకారం చుట్టడం కోసమే పత్రిజీ సేవాదళ ధ్యానమయ యజ్ఞాన్ని మనము జరుపుకోబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావాలి, ఆ యజ్ఞంలో పాల్గొనాలి. మీరు ఇతోధికంగా అక్కడ ధ్యానం చేయాలి. దీనితో పాటుగా వచ్చే ధ్యానులందరికీ కూడా అక్కడ సకల వనరులు సమకూర్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. పత్రిసారి ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, బొట్టు కలిస్తేనే మహాసముద్రం అవుతుందని చెప్పేసి మనం అందరం కలిసి ఎంత పెద్ద యజ్ఞమైనా కూడా ఇట్టే చేయొచ్చు అనడానికి ఎన్నో ఉదాహరణలు. ఈ రోజున ఈ ఉగాది సంబరాలు కూడా గొప్ప ఉదాహరణ. మరి మన అందరూ ఇలాగే కలిసి ఈ యొక్క యజ్ఞాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. హనుమంతరావు గారు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి అలాగనే ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏ రోజైతే మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చినమే ఆ రోజు నుంచే మనకి సేవ చేయటం మొదలుపెట్టారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధ్యానంతో పాటు సేవ కూడా చేయాలని ఇతరులకు చెప్పేది ధ్యానం చెప్తే అది సేవే. అందుకనే ధ్యాన సేవే దైవ సేవ. ఎక్కడ యజ్ఞాలు జరుగుతున్నా
ఎక్కడ పిఎస్ఎస్ మూవ్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నా, పిరమిడ్ నిర్మాణాలు జరుగుతున్నా, శాకాహార ర్యాలీలు జరుగుతున్నా మరి మన సేవాదల్ అక్కడ ముందు ఉంటారు. ఎక్కడ రామాయణం జరిగిద్దో అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నట్టుగా ఎక్కడ కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో జరుగుతాయో అక్కడ మన సేవాదళ వాళ్ళు ప్రత్యక్షం అవుతారు. సేవాదళకు ఒకసారి గట్టిగా మనం క్లాప్స్ కొట్టుకుందాం. మరి పత్రిజీ గారి యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఒక రైలు ఇంజిన్ లాగా, ఒక రైలు ఇంజిన్ పెట్రోల్ని ఎలా తీసుకెళ్దో మరి సేవ ముందుంటేనే ఏదైనా జరిగింది. ఈ పందిరి వేయాలంటే, ఈ కుర్చీలు వేయాలంటే ఇక్కడ డయాస్ మీద వచ్చి మాట్లాడారన్నా కూడా మరి అవన్నీ కుర్చీలు, ఈ బెంచీలు ఇవన్నీ వేస్తేనే ఇది జరిగింది. మరి ఎవరుండారు ముందు? సేవ. సేవక ప్రేమ, సేవ ఈ భూమి మీద ఈ రెండు మించింది లేదుగాక లేదు. ప్రతి పిరమిడ్ మాస్టరు సేవకులే. మీరు కూడా ఇక్కడ వాళ్ళే కాకుండా మీరంతా కూడా మరి అందరికీ చెప్తారు కాబట్టి ప్రతిరోజు కూడా స్కూల్లో కానీ బయట క్లాసుల్లో కానీ ఏ కార్యక్రమాలు ఇక్కడ పలానా చోట వశిష్ఠ గౌతంలో మరి ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయన్నా కూడా అది సేవ కిందకే వర్తిస్తుంది. మనం అందరం సేవ చేస్తున్నాం. దీన్ని పత్రికారి యొక్క ఆశయాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలా. అలాగనే మనం ఒక పండుగ చేసుకుంటున్నాం. ఒక 15 సంవత్సరాల తర్వాత జగన్నాథ్ గట్టు మీద సారు చెప్పారు పెద్దలు, మరి పరమేశ్వర రెడ్డి గారు, మరి ఏప్రిల్ 30 నుంచి మరి మే 1, 2 తారీఖులు 3 రోజులు జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని. మరి మనం అందరం కూడా దిగ్విజయంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలా. అది తీసుకెళ్ళినప్పుడే మనం అంతా కూడా అక్కడ చూడొచ్చు. ట్రైనింగ్ సెంటరు, ఇంకా చిన్నపిల్లల కాడ నుంచి ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర కూడా వరకు కూడా ఏ సేవ ఎంత చేయగలుగుతారో అంత చేస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే. మరి ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. మరి మనమందరం ఈ యజ్ఞం ఎంత అద్భుతంగా చేసుకున్నామో ఇంకా మహా అద్భుతంగా మనమందరం కూడా జగన్నాథ గట్టు ఇలాగే కలిసి అద్భుతంగా చేయాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ మరి చలో జగన్నాథ గట్టు, చలో జగన్నాథ గట్టు, చలో జగన్నాథ గట్టు, చలో జగన్నాథ గట్టు, చలో జగన్నాథ గట్టు. మనకి మూడు జిల్లాల కన్వీనర్లండి. కాకినాడ కన్వీనర్గా నేను చేస్తున్నాను. తూర్పుగోదావరికి మోహన్, అలాగే కోనసీమకి అనిత, ముగ్గురు ఉన్నారండి ఇక్కడ. అలాగే వెస్ట్ గోదావరికి కృష్ణ, అలాగే ఏలూరు జిల్లాకి గోవింద్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి ముందుగా మేమైతే నిలబడ్డామండి. చాలామంది సేవాదళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి సేవాదళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారండి. వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే వాటర్ డిపార్ట్మెంట్ కొవ్వూరు వెంకటేశ్వరరావు గారు, అనేక డిపార్ట్మెంట్లకి అందరూ ఉన్నారండి. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. సో నేను ఒకటే చెప్తాను, ప్రతి పండగ సంతోషంగా చేసుకుంటున్నాము. అలాగే మనమందరము లక్ష్మీ జగన్నాథ గట్టుకు వెళ్ళి అంగరంగ వైభవంగా కూడా అక్కడ పండగ చేసుకుందాము. చలో జగన్నాథ గట్టు, చలో జగన్నాథ గట్టు, చలో జగన్నాథ గట్టు, చలో జగన్నాథ గట్టు. నాకు ఎప్పుడు ఏముండేదంటే ప్రతిసారి మేము సేవ మాత్రమే చేస్తుంటాము, మాకంటూ ఒక టైం దొరికితే బాగుంటుందని చాలాసార్లు అనుకునేవాడిని. 2012 నుంచి అనుకుంటున్నా, అది 2026లో సార్థకమైంది. మాకు గెట్ టుగెదర్లా అనిపించింది అది. సో చాలా హ్యాపీగా ఉంది. సో పత్రి సార్ బ్లెస్సింగ్స్తో ఇది సార్ అన్నట్టు 3,000 కాదు 30,000 మంది వస్తారనేది నా సంకల్పం. సో థ్యాంక్స్ టు ఆల్. వినయ్, మేమందరం ఈ పనుల్లో ఉన్నాం, కానీ అతను ఎవరికైతే వస్తు గోతం 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చారో వాళ్ళకి ఒక రసీదు రాసి వాళ్ళకి సేవాదళ పాంప్లెట్ ఇచ్చి మీరు యజ్ఞానికి రమ్మని అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఒకసారి గట్టిగా వినయ్. అలాగే తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ మోహన్. థ్యాంక్ యూ సార్. ముందుగా మన అందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే స్వర్ణమాల పత్రి మేడంకి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి, అలాగే ఈ యజ్ఞానికి మనం అందరం ఎంత అద్భుతంగా ఇక్కడ విహరిస్తున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం ఇక్కడ నిర్వహిస్తున్న ట్రస్ట్ వారికి గట్టిగా ధన్యవాదాలు చెప్పుకుందాం. నెక్స్ట్ మరో యజ్ఞం
ఏప్రిల్లో మే నెలలో జరుగుతుంది కాబట్టి పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ రావాలి. అక్కడే ఇంత అద్భుతంగా చేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మరి తెలంగాణ నుంచి వచ్చిన చల్లా శ్రీనివాస్ గారు. పత్రిజీ మహారాజుకి ఆత్మ ప్రణామాలండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడా ఆత్మ ప్రణామాలు. చాలా అద్భుతంగా ఉన్నదండి. ఈ ఏపీలో వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పిరమిడ్ సేవాదలు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాటికి 3 రోజుల నుంచి చూస్తున్నానండి. పిరమిడ్ సేవాదళ సభ్యులందరూ కూడా వశిష్ఠ గౌతమిలో చాలా అద్భుతంగా సేవలు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉన్నదండి. ఈ నెల ఏప్రిల్ నెల 30 తారీఖు, మే 1, 2 తారీఖులలో 3 రోజులు జగన్నాథ గట్టుపై జరిగే పత్రిజీ సేవాదళ ధ్యాన మహాయజ్ఞానికి మీరు అందరూ రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చలో జగన్నాథ గట్టు, చలో జగన్నాథ్ గట్టు, చలో జగన్నాథ గట్టు, చలో జగన్నాథ గట్టు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బలరామరెడ్డి, కొండి ఏపీ, ప్రకాశం జిల్లా. నేను గత 50 సంవత్సరాల నుంచి నాకు తెలియకుండా చేస్తున్న స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం. 20 సంవత్సరాలు నాకు అసలు ఏ తెలియకుండానే అవసరమైన మేర చేస్తా ఉన్నా. అంటే కుటుంబ బాధ్యత నిర్వహిస్తూ ఎక్స్ట్రా పని చేస్తున్నా. 2000 సంవత్సరాల్లో సిమెంట్ రోడ్డు వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. జస్ట్ 10 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చిన నాకు నిద్ర పట్టడం లేదు. అందువల్ల 3ంటికి లేచి ఒక బజారు కనీసం రోజు ఒక 2 గంటల సేపు అదే పనిగా చేస్తా ఉన్నాను. ఇక నేను సాయిబాబా గుళ్ళో పని చేస్తా. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనిపెట్టి అప్పుడు నేను వాళ్ళకు కూడా తెలియదు నేను చేసే పని. అందువల్ల ఏదో రెడ్డి కష్టపడుతున్నాడని ఒకసారి పిలిచి వాళ్ళు సన్మానం చేసి అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ఇప్పుడు 10 మందికి వెళ్ళింది. 10 మంది సన్మానాలు చేశారు. అట్లా జరిగిపోయింది నా 2 సంవత్సరాల నుంచి. అందరికీ నమస్కారాలు. మీ ఒక్క మాట, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు పోసుకున్నాం మన ఆంధ్రప్రదేశ్లో అప్పు తెచ్చి. ఆ అప్పు ఈ జన్మ కాదు కదా, ఇంకా వచ్చే జన్మ కూడా తీరదు. కానీ మనం ఏం చేయాలనేది ఒక కర్తవ్యం. అది నేను ఆలోచించి మానవ సేవే మాధవ సేవ అనే స్లోగన్ ఇని గాంధీ మహాత్ముడు చేసింది కాబట్టి, ఆయన పేరు ప్రపంచం అంతా వెళ్ళిపోయింది కాబట్టి చిన్న సిరిదీపం లాగా నేను కూడా అదే స్థానం పొందాలనే సంకల్పంతో 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు అంకితం అయిపోయాను అదే సంస్థకి. కాలు ఆపరేషన్ చేసినా కూడా నేను నిన్న కూడా ఓడకుండా ఉండలేదు. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు నుంచి వచ్చిన ప్రసాద్. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఆత్మ ప్రణామములు. అలాగే ఈ సేవాదళ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన టీం అంతా కూడాను ఈ ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి చోట పాల్గొంటున్నారు. చాలా చక్కగా సక్సెస్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా రేపు జగన్నాథ్ గట్ల బుద్ధ పౌర్ణానికి వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి. అక్కడ అనుభూతి చెందండి. ఇప్పుడు వరకు పాల్గొన్నటువంటి వాళ్ళు, చూడనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే అక్కడ అనుభూతి ఏంటో తెలుస్తుంది. అక్కడ పరిసర వాతావరణం ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఝాన్సీ గారు. అందరికీ నమస్కారం. గురువు గారు ఆశయాలు, ఆ బాధ్యత పత్రిజీ సైన్యంగా ప్రతి ఒక్క ధ్యాని ముందుకు తీసుకువెళుతూ ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో అక్కడ పిరమిడ్ సేవాదళ్ ఎప్పుడూ తమ సర్వీసును చేస్తూ యజ్ఞ యగాదులను ముందుకు తీసుకువెళ్తూ ఇక్కడ వర్క్ చేసిన ప్రతి ఒక్క వాలంటరీకి, జిల్లా కన్వీనర్స్, మండల కన్వీనర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి వశిష్ఠ గౌతమి తరపున. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక డైనింగ్ సెక్షన్లో వాలంటరీ ఫోర్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శివ మాట్లాడు. సేవాదళకి పత్రిజీ గారు అగ్రతాంబూలం ఇచ్చారండి. అది ఇంకోటి ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నేర్చుకోవటం నేర్పిస్తుంది. నాకు చాలా నేర్పించింది. అందరూ శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గట్లో జరిగే 3 రోజులు ప్రోగ్రామ్కి అందరూ వెళ్దాం. చలో శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గట్టు, చలో శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గట్టు, చలో శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గట్టు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. సేవాదళ్ అంటే సేవ చేసుకునే నాయకత్వము.
అది శ్రీకాకుళం జిల్లాలో కొత్త కన్వీనర్ని పెట్టాము. మరి సంజయ్ మేడం గారు ఒక్క నిమిషం టైం లేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు సంధ్య అండి. శ్రీకాకుళం జిల్లా సేవాదళ కన్వీనర్గా ఉంటున్నాను. శివాసారికి ఎక్కువ బాధ్యతలు అయిపోవడం, ఈ కొంచెం వెసులుబాటు తీసుకొని నాకు ఉండమని చెప్పారు, ఉంటానని చెప్పాను. విశ్వం ఇచ్చే ఈ గొప్ప సదవకాశాన్ని సక్రమంగా విశ్వమే నాతో పని చేయించుకొని ఈ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తానని అందరికీ మాటిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు కొడదాం. పిరమిడ్ సేవాదల్ మరో ఘట్టానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మహోన్నతమైన ఘట్టం మని ఈ బుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది మాస్టర్స్. ఈ భూమి పైన ఎన్నో దళాలు పుట్టాయి ఈ సమాజాన్ని బాగుపరిచేదానికి, మనుషులు బాగుపరిచేదానికి. కానీ ఈ భూమి మీద అత్యున్నతమైన మూలాల్ని బాగుపరిచేయడానికి పుట్టిందే పత్రిజీ పిరమిడ్ సేవాదల్. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టుకోను. ఎందుకంటే ఒక ఆత్మజ్ఞానులు మాత్రమే సేవ చేస్తే మరి ఆ సేవకి ఒక అర్థము పరమార్థము ఉంటుంది. మనం రకరకాల సేవలు చేస్తున్నారు, కానీ అది ఏ పక్కకి ఎక్కడికి పోదు, ఏమీ సరిపోదు. ఎవడు మారింది లేదు, ఎవడు చేసింది లేదు, ఎక్కడ హింస తగ్గింది లేదు. కానీ పిరమిడ్ సేవాదల్ ఏ రోజైతే ప్రారంభమైందో, పిరమిడ్ సేవాదల్ మరి ఎప్పటి నుంచి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పుట్టిందో అప్పటి నుంచి ఒక అద్భుతమైన భూమండలం మీద ఒక అద్భుతమైన మార్పు రావడం, మరీ ముఖ్యంగా పిరమిడ్ సేవాదల్ మరింత అద్భుతమైన బాధ్యతను తీసుకొని ఒక గొప్పగా ఈ భూమండలాన్ని మార్చడంలో అత్యున్నత పాత్రను తీసుకున్న పిరమిడ్ సేవాదల్కు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, పత్రిసారి ఎప్పుడూ ఒకటే చెప్తాడు, ధ్యానం యొక్క పరాకాష్ట మోక్షం. నాతో పాటు చెప్పండి, ధ్యానం యొక్క పరాకాష్ట మోక్షం, మోక్షం యొక్క పరాకాష్ట సేవ. మరి ఇంత సేవా చక్రవర్తులు ఈ భూమి పైన ఉన్నారు. అందుకే ఈ భూమండలం ఇంత హాయిగా, ఇప్పటికీ ఎన్ని పరిస్థితులు ఎక్కడ ఏమేం జరుగుతున్నా మరి ఈ భూమండలం ఇంత హాయిగా, మరి మనం ఇంత బాగా ఉన్నామంటే కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్, మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, మరి పిరమిడ్ సేవాదల్. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ కొన్ని వేలాది మందితో ఈసారి జగన్నాథ్ ఘట్టులో మనం పత్రిజీ పిరమిడ్ సేవాదల్ బుద్ధ పౌర్ణమి వేడుకల్ని మహోన్నతంగా అద్భుతంగా నిర్వహించుకొని మరి చక్కటి కార్యక్రమాలు మరింత సునాయాసం చేసుకుందాం. మన పిరమిడ్ సేవాదల్ ఎంత బలోపేతం చేసుకుంటే మన కార్యక్రమాలు అంత సునాయాసంగా జరుగుతాయి. మరొకసారి గట్టిగా పరమేశ్వర రెడ్డి సార్ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, వెంకటేశ్వర గారు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, సుబ్బారావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మా సుబ్బారావు గారు సందేశం ఇచ్చారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. శ్రీ లక్ష్మీ జగన్నాథ్ ఘట్టు కర్నూలు ఏప్రిల్ 30, మే 1, 2 తేదీల్లో 3 రోజులు పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం బుద్ధ పౌర్ణమి వేడుకలు అందరం కలిసి చేసుకుందాం. అందరం తప్పనిసరిగా రండి. మీ మిత్రులను బంధువులను మీతో తీసుకురండి. ఇలా తీసుకురావడమే మనకు మహాభాగ్యం. ఇంతకంటే మహాభాగ్యం ఏమీ లేదు. ఇదే ముక్తి మోక్షం. శ్రీ లక్ష్మీ జగన్నాథ్ ఘట్టుని పత్రిజీ అనేక సార్లు ఇది నా ఆత్మ అని చెప్పారు. ప్రపంచంలోని అత్యంత శక్తి క్షేత్రాల్లో ఇది ఒకటి అని పత్రిజీ అనేక సార్లు చెప్పారు. ఉదయం 3 గంటలు మనల్ని నెమళ్ళు నిద్ర లేపుతాయి, నాట్యం చేస్తాయి. ఇది మొత్తం 13 ఎకరాలు. దీనిలో జపాన్ వారి మియావాక్ టెక్నాలజీతో 5 ఎకరాల్లో 30,000 మొక్కలతో దట్టమైన అడవి తయారైంది. అన్ని రకాల జంతువులు పక్షులు నివాసం ఉంటున్నాయి. ఈ అడవిని పత్రిజీ సృష్టించారు. ఇక్కడ గాలి చాలా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. దేవతలు స్నానం చేసే కోనేరులు 8 ఉన్నాయి. కొండ గుహలు సహజంగా ఏర్పడిన గుడి ఉంది. పూరిలో జగన్నాథుడి కంటే ముందుగానే శ్రీ లక్ష్మీ జగన్నాథ్ ఘట్టు జగన్నాథ స్వామి వెళ్తారు. ఒకసారి గట్టిగా చెప్పకూడదు ఈ అద్భుతమైన విషయానికి. అందరం తప్పనిసరిగా రండి, ప్రతి క్షణం ఎంజాయ్ చేయండి, జీవితాన్ని పండగ చేసుకోండి. మహాసేవే మహాభాగ్యం, పనియే దైవం. అందరం ఆచరణతో అందరికీ ఆదర్శంగా ఉందాం. మాటలు మనుషులుగా కాకుండా చేతలు మనుషులుగా ఉందాం. ఏ పనినైనా రేపు అనేవారు అధములు, ఏ పనినైనా ఈ రోజు అనేవారు మధ్యములు, ఏ పనైనా ఇప్పుడే అనేవారు ఉత్తములు. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఏ పనైనా ఇప్పుడే తాము చేస్తూ అందరితో చేయించేవారు ఉత్తమోత్తములు. మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్థాయికి చేరాలో మీకే స్వయంగా తెలుస్తుంది. ఆనందం ఆనందం ఆనందం. అందరికీ ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ జగన్నాథ్ ఘట్లో జరిగే 3 రోజుల యజ్ఞం భోజనాలు రంగనాథ్ రెడ్డి గారు తాడిపత్రి వీరొక్కరే పెడుతున్నారు. వారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు.
మనందరం కలిసి శ్రద్ధగా చక్కగా వడ్డన చేద్దాం. నేను కూడా మీతో వడ్డన చేస్తాను. అందరూ తప్పనిసరిగా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్యూర్ శివ గారు మరి శివ 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 గారు శివ మరి గతంలో మరి పిరమిడ్ సేవాదళ అధ్యక్షులుగా అత్యంత అద్భుతమైన సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వారి సందేశం విందాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఆధ్యాత్మికత అనే పక్షికి ఒక రెక్క సాధన అయితే మరో రెక్క సేవ. మనం ఎంత సాధన చేస్తున్నా కానీ దానికి గీట్ ఏంటంటే సేవ. సేవ ద్వారానే నీ సాధన యొక్క పరిపక్వత గీటుగా నీకు అందించబడుతుంది. అలాగే ప్రతి ఆధ్యాత్మిక సంస్థకి సేవాదల్ అనేది ఒక పటిష్టమైన పిల్లర్ అన్నమాట. ఏ ఆధ్యాత్మిక సంస్థకైనా కానీ మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్కి రెండు కళ్ళు లాంటివి, ఒకటి సేవాదల్ మరియు పిఎంసి. అందుకే ఈ సిస్టమ్స్ రెండు నిర్మాణాత్మకంగా ఉంచారు. దాన్ని నడిపే వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈ రెండు విభాగాల్ని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అనేవి పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇవి పటిష్టంగా ఉంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అద్భుతమైన రిజల్ట్స్ చూస్తుంది. కాబట్టి అటువంటి పిరమిడ్ సేవలకు మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి పిరమిడ్ సేవదల్ మాస్టర్స్ అందరి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎక్కడైనా యజ్ఞాలు జరుగుతున్నాయి, యాగాలు జరుగుతున్నాయంటే ఈ పిరమిడ్ సేవాదాళ్ళు ఉంది కాబట్టి అక్కడ జరుగుతోంది అద్భుతంగా. లేకపోతే మనం అందరం వెళ్ళి అందరం కూర్చున్నాం అనుకోండి, ఎవరు చేస్తారు? మరి ఈ సేవాదాళ్ళు మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ శక్తి మేరకు ఎంత వీలైతే అంత సహాయ సహకారాలు అందిస్తూ మనకు ఎంతో అద్భుతంగా వాళ్ళు ఉపయోగపడుతూ ఉన్నారు. మనం కూడా సేవాదాళ్ళ సభ్యులమే, మనము తలో రకంగా సేవలు అందిస్తున్న వాళ్ళమే. మరి వాళ్ళు ఇంకా అద్భుతంగా బరిలోకి దిగి మరి ఆ టైంలో సహాయం చేసి ఇక్కడ యజ్ఞాలు యాగాలు కూడా అన్ని అద్భుతంగా జరిపిస్తున్నారు. మరి పిరమిడ్ సేవాదాళ్ళకి గట్టిగా కరతాళ ధ్వనులు చేద్దాం.